Hi everyone, I'm Dr. Saket Reddy Gandasani, consultant nutrition psychiatrist and sexologist. As a psychiatrist, నన్ను చాలా భయపెడుతున్న విషయం ఈ మధ్య ఏంటంటే ఇండియన్ పాపులేషన్ లో స్క్రీన్ టైం అనేది స్క్రీన్ వాడకం అనేది చాలా ఎక్కువ అవడం గమనిస్తున్నాం. 2024 స్టాటిస్టిక్స్ ప్రకారం ఏం చెప్తుంది అంటే ఇండియన్ పాపులేషన్ మోర్ దాన్ 5 hours ఆఫ్ స్క్రీన్ టైం యూస్ చేస్తున్నాం యావరేజ్ గా. సో దీని వల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటి అంటే మనకు తెలియకుండానే మనం డూమ్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం, రీల్స్ తర్వాత రీల్స్ మనకు తెలియకుండానే మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల వచ్చే దుష్ప్రభావాలు ఏంటంటే అది మన మెమరీని, మన అటెన్షన్ స్పాన్ ని తక్కువ చేస్తుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇలాంటి ట్రెండ్ కొనసాగితే మన ఒక ఎపిడమిక్ ఆఫ్ మన కరోనా లాంటి ఒక ఎపిడమిక్ ఆఫ్ డిమెన్షియా కేసెస్ చూడడం కూడా మనం గమనిస్తాం. అసలు ఈ డిమెన్షియా అంటే ఏంటి అంటే రెగ్యులర్ గా చేసే పనులు మర్చిపోవడం, అటెన్షన్ చాలా తక్కువ ఉండడం, మన ఫ్యామిలీ మెంబర్స్ ని గుర్తుపట్టలేకపోవడం. సో ఇలాంటి ఫీచర్స్ ఎక్కువైనా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. బట్ ఫోన్ అనేది మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఫోన్ లేకుండా చాలా పనులు మన లైఫ్ లో చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ దీని నుంచి మనం ఎలా దీని నుంచి దూరంగా ఉండాలి అంటే మనం కాన్షియస్ గా ఎలా మౌల్డ్ చేసుకోవాలి దీన్ని అనేది కొన్ని పాయింట్స్ చెప్తా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మైండ్ఫుల్ స్క్రీన్ టైం. మీరు ఎప్పుడు ఫోన్ వాడుతున్నా, ఎప్పుడు ఫోన్ తీసి చూస్తున్నా, ఎందుకు వాడుతున్నారు ఫోన్, ఏం వర్క్ తోని ఫోన్ చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇంకోటి కంటిన్యూస్ గా రీల్స్ చూసి మీ బ్రెయిన్ కూడా బ్రెయిన్ ఫాగ్ రావడం, అంటే బ్రెయిన్ కి ఒక నంబ్ అయిపోవడం, ఏ ఆలోచనలు రాకపోవడం అనేది గమనిస్తున్నాం. దీన్ని ఎలా తగ్గించుకోవాలంటే మీ ఫోన్ లో ఒక బ్లాక్ అండ్ వైట్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఆన్ చేసుకున్నారంటే మీ స్క్రీన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో వీడియోస్ రన్ అవ్వడం, మీరు ఫోన్ లో ఏ చూసినా బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో కనిపించడం స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మీ బ్రెయిన్ కి ఆ డోపమిన్ కిక్ అనేది తక్కువ అవుతుంది. చూసింది సేమ్ రీల్ అయినప్పటికీ ఆ డోపమిన్ కిక్ అనేది, డోపమిన్ హై అనేది తక్కువగా గమనిస్తాం. సో దానివల్ల మీకే ఫోన్ చూడాలనిపించడం, మీరు తక్కువ చేసేస్తారు. సెకండ్ థింగ్ వచ్చేసి డిజిటల్ ఫాస్టింగ్. వారానికి ఒక రోజు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఏ స్క్రీన్ ని ముట్టకపోవడం, ఈవెన్ టీవీ, ల్యాప్టాప్స్, ఫోన్స్ ఏది ముట్టకుండా హెల్దీగా అందరు కలిసి డిన్నర్ చేయడం, అందరు కలిసి ఒక పిక్నిక్ వెళ్ళడం కానీ, మాట్లాడుకోవడం కానీ, నార్మల్ కాన్వర్సేషన్, ఫ్యూచర్ గురించి నార్మల్ కాన్వర్సేషన్, లైఫ్ లో జరుగుతున్న ఈవెంట్స్ గురించి రెగ్యులర్ గా మాట్లాడుకోవడం. దీనివల్ల మీ బ్రెయిన్ కి రెస్ట్ దొరుకుతుంది, ఆ డోపమిన్ బేస్ లైన్ అనేది సెట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ హైజీన్. చాలా మంది ఫోన్ ఎక్కువ వాడే కొద్దీ వాళ్ళ ఐస్ డ్రై అయిపోతుంటాయి, నెక్ పెయిన్ అవుతుంటది. దాన్ని ఇగ్నోర్ చేసి మరి దానికి అడిక్ట్ అయిపోతుంటారు. సో దీనికి నేను చెప్పే ఏంటంటే 20-20-20 రూల్. మీరు ఒక 20 minutes కనుక ఫోన్ యూస్ ఆర్ ఏదైనా స్క్రీన్ యూస్ చేసినట్టయితే బయటికి నేచర్ లోకి వెళ్ళి ఒక 20 meters కన్నా దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, దాన్ని చూడడం ఫర్ 20 seconds. ఇది కనుక మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయగలిగితే మీ డోపమిన్ లెవెల్స్ అనేవి కూడా బేస్ లైన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ బ్రేక్. ఈ ఫోన్స్ వచ్చిన దగ్గర నుంచి పిల్లలలో కానీ పెద్దలలో కానీ మన ఆర్ట్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అనేది మర్చిపోతున్నాం. మీరు ఎప్పుడైతే రోజుకి ఏదో ఒక బుక్ చదువుతారో, ఆర్ అట్లీస్ట్ న్యూస్ పేపర్ చదువుతారో, ఆర్ ఏదైనా విషయం గురించి రాస్తారో, మీ బ్రెయిన్ లో 100 నుంచి 500 times ఎక్కువ న్యూరాన్స్ కనెక్టివిటీ అనేది ఎక్కువ చూస్తున్నాం రాదర్ దాన్ సీయింగ్ ద స్క్రీన్ చూస్తున్నప్పుడు ఒక 100 న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి. మీరు జస్ట్ రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఒక 500 న్యూరాన్స్ యాక్టివేట్ అవడం గమనిస్తాం. ఇది మీ బ్రెయిన్ కి చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి వైస్ కన్సంప్షన్ ఆఫ్ ద కంటెంట్. మన సోషల్ మీడియా మోస్ట్ ఆఫ్ ద సోషల్ మీడియా కంటెంట్ అనేది ఐదర్ సెక్స్ గురించి, దట్ ఈస్ లస్ట్ఫుల్నెస్, ఆర్ జెలసీ గురించి, ఆర్ పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అలా చేస్తున్నారు, ఆర్ హేట్రెడ్ గురించి, ఆర్ ఎనీ పొలిటికల్ కంటెంట్ చూసుకుంటే అది ఒక వర్గానికి దగ్గరగా ఉండడం, దూరంగా ఉండడం. సో దానివల్ల మన మెదడులో ఆ కోపం పెరిగిపోవడం, ఆ హేట్రెడ్ పెరిగిపోవడం, దానివల్ల మనల్ని మనం ఎఫెక్ట్ చేసుకుంటున్నాం. సో దీనికి ఎలా దూరంగా ఉండాలంటే ఏ రీల్ అయినా మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తుంది, మీ ఎమోషన్స్ ని చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ కి తీసుకెళ్తుంది అని రీల్స్ చూస్తున్నప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ని కనుక మీరు యూజ్ చేసుకున్నట్టయితే అలాంటి రీల్స్ మీకు మళ్ళీ రాకుండా, మీ ఫీడ్ లో రాకుండా అల్గోరిథం సెట్ అవుతుంది. సో దానివల్ల కూడా మీరు హ్యాపీగా ఉంటారు అండ్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ కి ఇది తోడ్పడుతుంది. అండ్ కరెంట్ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, యూజువల్లీ మనం చూస్తుంటాం పిల్లలకు కూడా ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏడుస్తున్నారు, మనకి ఏదో పని ఉంది, వాళ్ళు ఏడుస్తున్నారు, మనం ఏం పనులు చేసుకోలేకపోతున్నాం అని ఫోన్ ఇచ్చేస్తుంటారు, ఆర్ వాళ్ళు తినట్లేదని ఫోన్ ఇచ్చేస్తుంటారు. సో దీన్ని ఎలా అధిగమించాలంటే గైడెన్స్ ఏం చెప్తున్నాయంటే
పుట్టిన పిల్లల దగ్గర నుంచి 2 years ఆఫ్ ఏజ్ ఎలాంటి ఫోన్, ఎలాంటి స్క్రీన్ అనేది పిల్లలకి ఇవ్వకూడదు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి 2 years ఆఫ్ ఏజ్ వరకు ఎలాంటి స్క్రీన్ ఇవ్వకూడదు, పిల్లలకి చూపించకూడదు. అండ్ 2 years నుంచి 5 years లో పిల్లలలో 1 hour ఆఫ్ స్క్రీన్ టైం, అది కూడా సూపర్వైజ్ బై పేరెంట్స్. అది వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఒక న్యూ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఏమైనా తోడ్పడితే అలాంటి కంటెంట్ని చూడొచ్చు. దట్ ఈస్ ఆల్సో పేరెంట్స్ పర్యవేక్షణలో ఉండడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మోర్ దాన్ 5 years to 10 years 2 hours లెస్ దాన్ 2 hours ఆఫ్ స్క్రీన్ టైమ్ ఇస్ అలౌడ్. అది కూడా సూపర్వైజ్డ్. ఇలా చేయగలిగితే పిల్లలు కూడా స్క్రీన్ కి దూరంగా ఉంటారు, బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అండ్ ముఖ్యంగా పిల్లలు నేర్చుకునేది చూసి నేర్చుకుంటారు. ముఖ్యంగా పేరెంట్స్ దూరంగా ఉన్నారు. పేరెంట్స్ ఒకసారి ఫోన్ కి దూరంగా ఉంటే వాళ్ళు కూడా అడిక్ట్ అవ్వడం తక్కువ అవుతుంది, పేరెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడం ఎక్కువ అవుతుంది, బయట ఆడుకోవడం ఎక్కువ అవుతుంది, వాళ్ళ మెమరీ కూడా పెరగడం ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.